మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలని, ప్రాంత ప్రజల కుటుంబాన్ని సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనల్ని దీవించినందుకు, ఒక్కొక్క పాత్రగా వాడుకున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను షార్ట్ కట్లో 30 నిమిషాలు నేను ముగిస్తాను. అయితే అందరూ కూడా దయచేసి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పిల్లలు ఎవరు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఫస్ట్ గాడ్ కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ప్రభువా నీ పాదాలు కొందనాలు. నీ కృపచేత ఈ రోజున ఇక పుట్టినరోజు కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభువా నువ్వు నూతనంగా ఇవ్వబోతున్నటువంటి దీవెనను ప్రభువా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు, అలాగే వచ్చిన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ వాక్యం అర్థమయ్యే రీతిలో వాక్య శక్తిని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? సంవత్సరము అనే దేవుని దయా కిరీటాన్ని ఎవరికి ధరింప చేస్తున్నాడు ఈ రోజున చెప్పండి? యేసుమణికి, సాత్వికి, వాళ్ళిద్దరికేనా? అందరికి. హల్లెలూయా. వాళ్ళిద్దరికే కాదు, ప్రతి దినము సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరం అంటే 365 రోజులు కూడా సంవత్సరంలో భాగమే. ఈ రోజున అటువంటి సంవత్సరాలంట ఎవరికి? ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. నాకు 34-33 సంవత్సరాలు ఎన్ని అంటే నాకు గర్వవిషయపడతాను. యేసు ప్రభు వారి యొక్క వయసు 33.5 సంవత్సరాలు. హల్లెలూయా. ఇప్పుడు నా వయసు కూడా 33.5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 33.5 సంవత్సరాలు దేవుడు నాకు ప్రతి దినము కూడా ఆయన దయ అనే కిరీటాన్ని పెడుతున్నాడు. ఒకవేళ ఏ ఒక్క రోజైనా ఆయన దయా కిరీటాన్ని పెట్టలేదనుకో, నన్ను పెట్టులో పెట్టేస్తారు తెలుసా. ఏ రోజైనా, ఏ క్షణమైనా సరే ఆయన దయా అనే కిరీటాన్ని ఆయన నా మీద నుంచి తీసేశాడు అనుకో, నేను వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అంటే దేవుడు మన మీద ఎంత కృప చూపుతున్నాడో తెలుసా, ఎంత ప్రేమ చూపుతున్నాడంటే ప్రతి క్షణము కూడా నీ మీద ఆయన దయా కిరీటాన్ని స్టాండప్ చేస్తున్నాడు, అలాగే ఉంచు ఆనందపడుతున్నాడు. అని ఎప్పుడైతే ఆ దయా కిరీటాన్ని తీసేస్తాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనకి ఇంకా సంవత్సరాలు ఉండవు. రివర్స్ జరుగుతుంది. ఎలాగా? ఇప్పుడు పుట్టినరోజు అని జరుపుకుంటున్నాం, తర్వాత ఏం జరుపుకుంటామంటే చెప్పకూడదు రోజున. హల్లెలూయా. దయా కిరీటం ఉన్నంతసేపు పుట్టినరోజులు, సంవత్సరాలు లెక్కేసుకుంటాం. దయా కిరీటం తీసేసిన తర్వాత వర్ధంతులు అలా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ధరింప చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మూర్ఖపు చిత్తులు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి 12 గంటలకి హడావిడి చేసేసి, మొన్న చూశాను ఒక వీడియో, ఒక పిల్లోడిని బయటికి తీసుకెళ్ళి నడి రోడ్డు మీద ప్రకాశం దారి సంథింగ్ ఎక్కడో ఒక చోట ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్లారు, మంచిగా తీసుకెళ్లారు, హ్యాపీ బర్త్డే చెప్పారు. ఆ కేక్ తీసుకొచ్చి ముఖం నిండా, ముక్కు నిండా రాసేస్తే ఊపిరాడకు చచ్చిపోయాడు అతను. హల్లెలూయా. మరొకడు ఆ కేక్ కట్ చేసి, ఆ క్యాండిల్ వెలిగించి స్ప్రే కొట్టినప్పుడు ఆ మంట స్ప్రే కంటుకొని తనకి ముఖం అంతా, తలంతా కాలిపోయింది. ఇది దయా కిరీటం కానే కాదు. హల్లెలూయా. పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవడానికి స్నేహితులతో వెళ్ళినటువంటి వ్యక్తి ఆ కేకుని తినాలి తప్ప మొఖాలకి పూసుకోకూడదు. వాళ్ళు ఏం చేశారంటే అతను ఉఫ్ఫను ఊదంగానే ఏం చేస్తాడు, తలకాయ పెట్టి కేక్ మీద కట్టి పెట్టి రుద్దేశారు. అతనికి ఊపిరాడక ముక్కుల్లోకి కేక్ వెళ్ళిపోయి, క్రీమ్ వెళ్ళిపోయి, అది రాదుగా త్వరగా. ఊపిరాడక అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, తీసుకెళ్లి చచ్చిపోయాడు. దేవుని దయా కిరీటం లేకపోతే కనీసం మనం పుట్టినరోజు కూడా జరుపుకోలేము. దేవుని కృప లేకపోతే కనీసం ఒక ముద్ద తింటే అరిగే స్థితి కూడా లేని దుస్థితిలో మనం ఉన్నాం. అందుకే ప్రతిదినము అంటారు అందరూ కూడా ఉదయకాలము లేసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభువా కన్నులు తెరిచే కృపను ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. పండుకుండే పోయే ముందు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ దినమంతా కాపాడు, నీకు ఇష్టం ఉంటే, నీ చిత్తం అయితే మరొక దినం బహుమానం ఇవ్వ అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఈ రోజున దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడని వాక్యంలో మనం తెలుసుకుందాము.
అదే 65వ అధ్యాయంలో 9వ వచనంలో చివరి 2 మాటలు చదివితే 9 కానీ చదువుకుందాం. ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఎవరు చూడొద్దు నాన్న, నాకెళ్ళి చూడండి. అక్క చదువుతుంది, నాకెళ్ళి చూడండి అందరూ కూడా. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడుపు. ఓకే, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు భూమిని దర్శించి ఉన్నావు. ఏం చూశాడంటే దేవుడు భూమిని చూచాడు. మొదటిగా దేవుడు భూమిని చూసి దాన్ని మహాదైశ్వర్యము కలగచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. తర్వాత దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది కాబట్టి ఆయన ఆ భూమిని ఏం చేశాడంట, సిద్ధపాటు చేశాడు. దేనికి? వ్యవసాయం చేయటానికి. వ్యవసాయం పొద్దున కుమ్మరి కొండలు తయారు చేశాడు, నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వ్యవసాయం కూడా నేర్పిస్తాం మీకు. హల్లెలూయా. ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలంటే అసలు ఆ భూమి పనికి వస్తుందా లేదా చూస్తాడు. అవునన్నా, ఇది పంటకి పనికి వస్తుందా, బీడు భూమి లేదా మాగానా, దీంట్లో ఈ భూమిలో ఏ పంట వేస్తే ఏ పంట వస్తుంది అనేది ముందుగా రైతుకు బాగా తెలుస్తుంది. సో ఒక రైతు ఏం చేస్తాడంటే ఆ భూమిని చూసి, ఓకే ఈ భూమి బాగుంది, మంచి నేల కాబట్టి ఈ మంచి నేలలో ఏం చేయాలి, నేను పంట వేయాలి. సో పంట వేయాలి కాబట్టి మొదటగా చూస్తాడు, ఇక్కడ నీటి వనరులు ఉన్నాయా లేవా అని చూస్తాడు. ఓకే నీటి వనరులు కూడా బాగున్నాయి కాబట్టి అప్పుడే వ్యవసాయకుడు ఏం చేస్తాడు, వ్యవసాయం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. మొదటగా ఏం చేస్తాడంటే ఆ బీడు భూమిని దున్నుతాడు. హల్లెలూయా. దున్నిన తర్వాత నీళ్లు పెడతాడు. నీళ్లు పెట్టిన తర్వాత దాన్ని దమ్ము చేస్తాడు. అవునా, దాంట్లో ఉన్న చెత్త చెదర ఏరేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే విత్తనాలు జల్లుతాడు. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మళ్ళీ వాటికి కావాల్సిన సమకూర్చి ఒకనొక సమయంలో పంటను కోసేస్తాడు. హల్లెలూయా. పంటను కోసి అమ్ముకొని సంతోషపడతాడు. ఇది వ్యవసాయం. ఇంత గొప్ప ప్రాసెస్ షార్ట్ కట్లో చెప్తున్నాను. ఈ రోజున దేవుడు అంటే ఎవరిని చూశాడు, భూమిని చూశాడంటే నువ్వు ఒక భూమితో సమానం. సాత్విక అనే ఒక భూమితో సమానం, నేను ఒక భూమితో సమానం. మనము ఫలించే కొమ్మగా ఉండాలి అంటే మొదటగా మనము ఎక్కడున్నామో ఆ స్థితి బాగుందా లేదా చూసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు ఆ స్థలం బాగుందా లేదా చూస్తారు కదా. అలాగే దేవుడు కూడా ఈ రోజున సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీకు నాకు ధరింప చేయాలంటే నీ ప్రవర్తన ఏంటో మొదటగా చూస్తాడు, నీ ఆలోచన తీరేంటో చూస్తాడు, నీ నడవడిక చూస్తాడు, నీ చూపులు చూస్తాడు. సమస్తము చూసిన తర్వాతే ఇది మంచి నేల చెడ్డ నేల అని డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. మంచి నేల అనుకోండి, విత్తనాలు మంచిగా మొలకెత్తి అది 10 బస్తాలు ఇచ్చేది కాస్త 15 బస్తాలు వస్తాయి. చెడ్డ నేల అనుకోండి, నువ్వు 10 బస్తాల పంట వేస్తే 2 బస్తాలు కూడా వస్తాయి, రావు డౌట్. ఈ రోజున మనం ఒకసారి ప్రశ్న చేసుకోవాలి, నా హృదయం మంచి నేలగా ఉందా చెడ్డ నేలగా ఉందా? దేవుడు అంటున్నాడు, నేను భూమిని చూశాను, నా నది నీళ్లతో నింపబడింది కాబట్టి నేను ఆ యొక్క పొలాన్ని తడుపుతున్నాను. తడిపిన తర్వాత ధాన్యాన్ని సమకూరుస్తున్నాను. తర్వాత సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ పొలానికి నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆ సంవత్సరం అంతా కూడా ఆ పంట ఎలా ఉంటుందంటే పచ్చగా నిండుగా ఉంటుంది. ఆ సంవత్సరం అంతా కూడా ఎన్ని పంటలు వేస్తావు అన్ని పంటలు కూడా సమృద్ధికరంగా ఉంటాయి. తర్వాత నువ్వు ఆయన మనకి సంతోషాన్ని కలగజేస్తారు. హల్లెలూయా. ఈ రోజు నా సంవత్సరం అంటే ఒక రోజుతో పోయేది కాదు. సంవత్సరం అంటే 365 రోజులు కలిపితేనే ఒక సంవత్సరం. ఆమేన్. కాబట్టి ఈ 365 రోజులు మనం ఎలా ఉండాలంటే దేవునిలో మంచి భూమిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రతి దినము కూడా మంచి భూమిగా, ఎప్పుడు విత్తనం వేస్తే అప్పుడు రెడీగా నువ్వు మొక్కించేటట్టుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఫలాలు పొందుకునే మంచి భూమిగా నువ్వు ఉండాలి. ఎప్పుడు వాక్యం అంటే ఆ వాక్యానుసారంగా నడుచుకలే భూమిగా నువ్వు ఉండాలి. ఒక వ్యక్తి అంట పొలంలో విత్తనాలు జల్లుదామని ఒక సంచి నిండా ఏం వేసుకెళ్ళాడు, విత్తనాలు తీసుకుని పోయాడు. ఆ విత్తనాలు వెళ్తున్నప్పుడు ఆ సంచికి పోలు పడిపోయింది. కొన్ని విత్తనాలేమో రోడ్డు పక్కన పడిపోయినాయి అంట, కొన్ని విత్తనాలేమో ముళ్ళ కంపలో పడ్డాయంట, మరికొన్ని ఏమో రాళ్ళ మీద పడ్డాయంట, మరికొన్ని ఏమో మంచి నేల మీద పడ్డాయంట. విన్నారా? మొదటి కొన్ని గింజలు ఎక్కడ పడ్డాయి? రోడ్డు పక్కన. మరికొన్ని ముళ్ళ కంపలో. వెరీ గుడ్. మరికొన్ని రైలు మీద. రాయిలు. రైలు కాదు. ఓకే.
బండ మీద పడ్డది, మరికొన్ని మంచి నేల మీద. ఓకేనా? ఇప్పుడు ఆ రోడ్డు పక్కనే పడ్డ విత్తనాలంట పక్షులు వచ్చి తినేసినాయి అంట. ఏమొచ్చినాయి? పక్షులు తిరుగుతాయి కదా, అక్కడక్కడ గింజలు పడితే ఏరేసుకొని తినేసి వెళ్ళిపోయినాయి. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ కంపల్లో పడ్డాయి. ఈ ముళ్ళ కంపల్లో పడ్డ విత్తనాలు అలా మొలవంగానే ఆ ముళ్ళ కంప అలా కింద నడిచేసిందంట. ముళ్ళ కంపలు ఎదగనిస్తాయా? ఎదగనప్పో. ముళ్ళ కంపలో పడ్డాడు బయటకు వస్తాడా? రాలేడు. హల్లెలూయా. గడ్డిలో పడ్డాడు బయటకు వస్తాడు, నీళ్ళలో పడ్డాడు బయటకు వస్తాడు. ముళ్ళ కంపల్లో పడ్డాడు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా బయటకైతే రాలేడు. ముళ్ళు వదిలిపెట్టాం, చీల్చేస్తే నిన్ను. ముళ్ళ కంపల్లో పడ్డ విత్తనాలు మొలకెత్తినాయి, కానీ ఆ ముళ్ళ కంప ఏం చేసింది? అణిచేసింది. మరికొన్ని బండ మీద పడ్డాయి. బండ మీద చెమ్మ ఉంటుందా? పాపం అది చెమ్మనంత వరకు అలా వచ్చి చచ్చిపోయినాయి. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేల మీద పడ్డాయి. అవి మాత్రమే ఫలించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనము రోడ్డు మీద పడిపోయిన విత్తనాలలాగా ఉండకూడదు. ఇలా ఎలాంటి విత్తనాలంట? వింటారంట చర్చిలో గుమ్మం దాటంగా సాతన చెట్టుకి వెళ్ళిపోతారంట. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అన్న ఏం చెప్పాడు అమ్మ అడిగితే, అన్న ఏదో చెప్పేశాడు, అయిపోయింది. మరి ఎందుకు వెళ్ళావురా అంటే లడ్డూల కోసం, చాక్లెట్ల కోసం. ఇది ఎలాంటి వారంట? వింటావు, హల్లెలూయా స్తోత్రం అంటావు, కన్నీరు కాడుస్తావు, కానీ నువ్వు గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే సాతానుడు వచ్చి నువ్వు విన్న వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. మంచి నేల కాదు. మరికొంతమంది వాక్యం వింటారంట, వాక్యం విని ప్రభువా నువ్వే ఉన్నావు, నీకే స్తోత్రం అనుకుంటావు, కానీ కొన్ని శ్రమలనే ముళ్ళు, కొన్ని బాధలనే ముళ్ళు నీలో మొదలవగానే వాక్యాన్ని నువ్వు చంపేసుకుంటావు. శ్రమ రాగానే నువ్వేం చేస్తావు? శ్రమ అనే ఒక ముళ్ళు గుచ్చగానే నీలో ఆత్మీయమైన మొక్క అణిచివేయబడుతుంది. హల్లెలూయా. తర్వాత బండ మీద విత్తనాలు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు వినటానికి సూపర్గా వింటారు, కానీ వాళ్ళ విశ్వాసం ఉండదు, కాబట్టి ఆ మొక్కలు త్వరగా వెళ్ళవు. ఈరోజు నీ ఆదివారం వస్తాం, ప్రార్థన వింటాం, పాటలు పాడుతాం అనుకుంటావు, వచ్చే ఆదివారం సంతోషాన్ని కంటే బాగా పాడాలనుకుంటావు. హల్లెలూయా. కానీ నీలో ఏం లేదంటే ఆసక్తి లేకపోవటం వల్ల పాట సంగతి దేవుడు ఎరుగు. అసలు మందిరమే వీళ్ళు బండ మీద విత్తనాలు పడ్డాలంటోళ్ళు, మీరు కాదులేండి, మిమ్మల్ని అంటలేదు, ఎవరో ఎక్కడో. ఓకే. ఇంకా 4వ వ్యక్తులు ఎవరంట? మంచి నేల వంటి హృదయం కలిగిన వాళ్ళు. వీళ్ళ హృదయంలో వాక్యం పడంగానే అది వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? దాచేసుకుంటారు. ఆ విత్తనాన్ని లోన పెట్టేసుకుంటారు. వెంటనే ఆ విత్తనం లోనకి వెళ్ళిన విత్తనం ఊరుకుంటుందా? ఒక మంచి మొక్క వస్తుంది. ఆ మొక్కకు మళ్ళీ వీళ్ళు వాక్యం నీళ్ళు పోసుకుంటారు, మళ్ళా పెద్ద కొమ్మగా వస్తుంది. మళ్ళా ఆదివారం వాక్యం నీళ్ళు పోసుకుంటారు, పెద్ద చెట్టు అయిపోద్ది. మళ్ళా వాక్యం నీళ్ళు పోసుకుంటారు, ఓ బోల్డ్ పళ్ళిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలా ఉండాలి. మంచి నేలగా ఉంటే దేవుడు అంటున్నాడు, సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీకు ఇస్తూనే ఉంటాయి. మీరు చూడండి, పండే పొలాన్ని చూడండి, బీడి భూమిని చూడండి, ఎప్పుడు పట్టించుకునే స్థలాన్ని చూడండి, ఎప్పుడు పంటలు పడేస్తారు. ఇప్పుడు చూడండి, నేను చూసి చాలా బాధపడతాను వెళ్ళినప్పుడు. ఒకప్పుడు ఎటు చూసిన పచ్చని పొలాలు, కండ్రికి నుంచి అటు రామవరపు వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూడండి, పంటలన్నీ కూల్చేసి అపార్ట్మెంట్లు కట్టేసుకుంటున్నారు, ఫ్లాట్లు వేసుకుంటున్నారు. వచ్చే రోజుల్లో మనకి తిండి కూడా ఉండదు. హల్లెలూయా. టాబ్లెట్లు వేసుకోవటం ఆకలికి కూడా, ఆకలి తీర్థం కోసం. దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి భూమిగా ఉంటే నేను నిన్ను చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భూమి సారవంతమైన భూమి అనుకుంటే నేనేం చేస్తాను? వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయంలో నాటుతాను. ఈ రోజున ఎవరైనా మనకు 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, అవి ఎంతసేపు ఉంటాయి? ఇప్పుడైతే నాకు తెలిసి 1 వారం ఉంటాయేమో ఆ 1 లక్ష రూపాయలు. హల్లెలూయా. కానీ దానివల్ల నో యూస్. దేవుడినంట ఒక వ్యక్తి ఒక వరం అడిగాడంట. ఏ వరం అంటే, ప్రభువా ఈ లోకంలో ఎవరు కూడా భేదలు ఉండకూడదు, అందరికీ కూడా 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు ఇచ్చి అందరి కోటీశ్వరులు చేసే ప్రభువా అన్నాడంట. విన్నారా? ఏమన్నాడు? నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు కోటీశ్వరులు చేసే ప్రభువా, అందరూ ఎవరు భేదరికలు ఉండకూడదంటే, సరేనా నీ బాధ ఎట్టుందా అని చెప్పేసి ఆయన దర్శనంలో కళ్ళలో చూపిస్తున్నాడు. కళ్ళలో దర్శనం చూస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ప్రపంచంలో అందరినీ కోటీశ్వరులు చేయమన్నావు కదా, ఇదిగో అందరి కోటీశ్వరులే అంటే. అబ్బా ప్రభు, నా ప్రార్థన ఆలకించి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కోటీశ్వరుని చేసావు కాబట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం అన్నాడంట. బయటికి వచ్చిందంట.
బయటకు వచ్చి అందరికి చెప్తాడు, అరే బాబు మీరందరూ కోటీశ్వరులు అవడం కోసం నా ప్రార్థన. నేను ప్రార్థన చేయగా కళ్ళలో మాట్లాడుతున్నాడు, దేవుడికి దర్శనం చూపిస్తున్నాడు. అందరు కోటీశ్వరులు అయిపోయారంట. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోయాడంట. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత సంతోషం అంటే నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, అందరినీ కోటీశ్వరుని చేశాడు. ఒక రోజు అయిందంట, బయటికి వెళ్ళాడంట. ఒక కట్ట డబ్బులు పట్టుకుని మంచి బెంజి కారులో బయటికి వెళ్ళి అక్కడికి బియ్యం కట్ట కొనుక్కొద్దామని కిరాణా కొట్టుకి వెళ్ళాడంట. కిరాణా కొట్టు మూసేసి ఉంది. డీమార్ట్కి వెళ్ళాడు, డీమార్ట్ మూసేసి ఉంది. ఇదేంట్రా డీమార్ట్ కూడా మూసేసిందని చెప్పేసి ఊరంతా తిరిగాడంట. ఎక్కడ కిరాణా కొట్లు ఓపెన్ లేవు. సరే ఒక కిరాణా కొట్టుకెళ్ళి తలుపు కొట్టాడంట. ఆ యజమానుడు బయటకు వచ్చాడు. ఏంటి బాబు అంటే, ఏమండి సార్ నాకు బియ్యం కట్ట కావాలంటే, నాకేం అవసరం అయ్యా బియ్యం కట్టలు నీకు అమ్ముకుంటానికి, నేను ఎవరిని, కోటీశ్వరుణ్ణి, కాబట్టి బియ్యం కట్టలు అమ్ముకునే దౌర్భాగ్యం నాకు ఎందుకురా బాబు పో అన్నాడంట. ఒరే బియ్యం కట్ట అమ్మట్లేదని చెప్పేసి కనీసం బ్రెడ్ ప్యాకెట్ నా తిన్నామని చేసి బేకరీకి వెళ్తే వాడు కూడా అదే సమాధానం, నాకేం కరమరా నీకు బ్రెడ్ అమ్మటానికి, నేను కోటీశ్వరుడు. అలాగే ఊరంతా తిరిగాడు, ఎక్కడ ఆహారం దొరకట్లా, 4 రోజులు అయిపోయింది, కడుపు కాలిపోతుంది, నోట్లు తినలేడు కదా. సరే కనీసం మంచిలన్నా తాగుతాను, వాటర్ ప్లాంట్కి వెళ్ళి, అరే బాబు ఒక వాటర్ అంటే, నాకేం కరమరా నీకు వాటర్ అమ్మటానికి, నేను కోటీశ్వరుణ్ణి. హల్లెలూయా అనుకున్నాడంట. ఎంత బుద్ధి తక్కువ పొరపాటు చేశాను నేను. ప్రపంచం అంతా కోటీశ్వరుని కోరుకుంటే ఈరోజు నాకు తాగటానికి నీళ్లు దొరకలేని పరిస్థితులు అయిపోయింది అని ఆ వ్యక్తి చాలా కుమిలిపోయి, మళ్ళా ప్రభువా నా ప్రార్థనను వాపస్ తీసుకుంటున్నాను, దయచేసి ఇది వద్దు ప్రభువా, మళ్ళీ అందరినీ యథాస్థితికి అంటే దేవుడు అని అంటే, అందుకే నువ్వు ఏది అడగాలో అది మాత్రమే అడుగు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన మనకి ఏది ఇస్తాడో అది తీసుకుంటే సిద్ధంగా ఉండాలి. దానికి ఎక్కువ అడగకూడదు. బైబిల్లో ఉంటుంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. రేపటి గురించి ఆలోచించకు. నీకు ఏది కావాలో దేవునికి సమస్తం తెలుసు. కాబట్టి మొదటిగా నువ్వు మంచి నేలగా ఉంటే నీ భూమిలో ఏ పంట వేయాలో ఆయనకి తెలుసు, ఏ ఎరువేయాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎప్పుడు గొప్ప చేయాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఈ సంవత్సరం అనే దయాకీటం చాలా 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 ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలించారా? మొన్న ఏమైపోయింది? ఓడిపోయారా? అవునా? చాలా బాధపడ్డారు చాలామంది. గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అవునా? గెలిచిన వాళ్ళకి సంతోషం, ఓడలకి బాధ. కానీ ఈ సంవత్సరం అనే దయా కిరీటం అనేది దాంతో పోల్చకూడదు. 5 సంవత్సరాలు రాజకీయ జీవితం కాదు, ఒక 10 సంవత్సరాలు చదువుకు సంబంధించింది కాదు. ఈ దయా కిరీటము గనక నీ నీ తల మీద నుంచి గనక దేవుడు తీసివేస్తే నువ్వు మరలా దయా కిరీటాన్ని పొందుకుంటానికి నీకు అవకాశం లేకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే, ఆయన ఎప్పుడు ధరింపజేస్తాడా, అసలు ఆమె దయా కిరీటం ఉందా లేదా, ఆయన కృప అని చెప్పి నువ్వేం చేయాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నీ భూమి కనుక దేవుడు అన్నాడు, నేను నీ భూమిని చూసా, నీ హృదయాన్ని చూసా, నీ హృదయం బాగుంది. హల్లెలూయా. కాబట్టి నా వాక్యం అనే విత్తనాలు ఈ మందిలో దొరుకుతున్నాయి, వెళ్ళమన్నాడు. ఇప్పుడు వాక్యం మీకు ఏం చేయబడుతుంది మీకు తెలియకుండా మీ హృదయాల్లో నాటపడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం అనే ఈ యొక్క విత్తనాలు మీరు ధరించిన తర్వాత ఏం గుర్తొస్తుందంటే, అన్నయ్య పొద్దున్నే ప్రార్థన చేయమన్నాడు అని టక్కుమని లేచినప్పుడు ఏం చేస్తాం, అలా ప్రార్థన చేస్తే ఆ యొక్క విత్తనము ఫలించినట్టు. హల్లెలూయా. అన్నయ్య ఇప్పుడు చెప్పాడే వచ్చే ఆదివారం చేద్దాం అనుకుంటే ఫలించినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు చెప్తున్నాడు, నా యొక్క నది నీళ్లతో నింపబడింది, నా దగ్గర సమృద్ధికరంగా నీరుంది. అవునా కాదా? నీరుంటే చెట్లు ఆటోమేటిక్గా ఒక రైతుకి బాగుంది అనుకోండి, అతను భయపడాల్సిన అవసరం లేదు. వర్షాలు పడ్డా పడకపోయినా ఆ బావిలో నీరు తోడుకొని పొలాన్ని పండించుకుంటాడు. ఈరోజు దేవుడు అన్నాడు, నా వాక్యం అనే నీరు సమృద్ధిగా ఉంది మందిరాల్లో. సేవకుల దగ్గర ఎంత నీరు కావాలో అంత నీరు సమృద్ధికరంగా ఉంది. అయితే అది పొందుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? సిద్ధంగా ఉన్నావా లేదా? సిద్ధంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, సంవత్సరం అనే దయా కిరీటం నీ భూమి మీద, అంటే నీ మీద నేను ధరింపజేస్తాను. ఈ సంవత్సరం అంతా నువ్వు ఏమి చేస్తావో అది విజయంగా కొనసాగుతుంది. హల్లెలూయా. నీ భూమి ఎలా ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి, నిశ్చిత సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడు చెప్పాలి. వ్యవసాయకుడు ఏం చేస్తాడు? మీకు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. పొలము సిద్ధంగా ఉంది, నీ హృదయం సిద్ధంగా ఉంది. పోలుస్తున్నాను, నీ యొక్క సమృద్ధికరమైన భూమి సిద్ధంగా ఉంది, మంచి నేలగా ఉన్నాయి మీ హృదయాలు. ఓకేనా? దేవుడు ఏం చేశారంటే తన పనివాడిని పిలిచి, ఒరే నాయన, నా కుమార్తె విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను,
విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు జల్లరా అంటే సేవకులు అలాంటి పరిచారకులు సేవకులు వాక్యం అనే విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని అనేక మంది మంచి హృదయం వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు మంచి పొలం, మంచిగా ఆ యొక్క చెట్లు వస్తున్నాయి పైకి. బట్ పొలములో ఏముంటాయి? కలుపులు ఉంటాయి. హల్లెలూయా. కలుపులు ఎవడో నాటడు, కలుపు మొక్కలు ఎవడో నాటడు, కానీ అవి ఏం చేస్తాయి? పొలంలో ఆటోమేటిక్గా అవి వస్తాయి. ఈ రోజున మంచి నేలగా ఉన్నటువంటి మీ హృదయంలో వాక్యం అనే గింజలు నాటబడుతున్నప్పుడు మీకు తెలియకుండానే శోధనలు వస్తాయి, మొలకల యొక్క కలుపులు వస్తాయి. నీకు తెలియకుండానే ఆ కలుపు మిమ్మల్ని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఆ యొక్క వరి నాటు పక్కనే కలుపు వచ్చి అంటదంట, ఓ వరి నేనైతే కష్టపడి వాడు నాటాడు కానీ నన్ను ఎవడు నాటాల్సిన అవసరమో, నేను ఆటోమేటిక్గా వస్తా. ఇంకోటి ఏం చేస్తాను, నీ సారమంతా నేను తీసేసుకుంటా. నీ సారమంతా నేను తీసేసుకొని నువ్వు త్వరలో సావబోతున్నావు. నీ యొక్క వేరుకు సంబంధించినదంతా నేను తీసేసుకోబోతున్నాను, నువ్వు చచ్చిపోతావు. ఆ యొక్క వరి మొక్క అనుకుంటాను, ఓరి నాయన, ఓ వ్యవసాయకుడా చూడరా బాబు, నాకెళ్ళి ఈ పక్కన నా పక్కన కలుపు పెరిగింది కానీ ఇది విర్రవీగుతుంది, నేను చంపేస్తుందంట, నా సారమంతా తీసేసుకుంటుందంట. చూడయ్యా ఆ వ్యవసాయకుడు అన్నప్పుడు ఆ వ్యవసాయకుడు చూసుకుంటూ వెళ్ళిపోతాడు, కొంతకాలం పట్టించుకోడు. ఆ గట్టి మీద చూసుకుంటూ వెళ్ళిపోతాడు. కలుపు అలాగే వరి పొలం రెండు ఒకేలాగా వస్తాయి కొంతకాలం. కలుపు మీకు అర్థమవటం కోసం చెప్తున్నా, కలుపు మొక్క వరి మొక్క రెండు ఒకేలాగా కొంతకాలం వదిలేసినప్పుడు ఈ కలుపు మొక్కలో మీ హృదయాల్లో మెదిలాడే ఈ సమస్యలు, లేకపోతే సుడిగుండాలు, లేకపోతే నిరాశ్రయాలు, ఈ అనారోగ్యాలు, లేకపోతే ఈ కుటుంబ కలహాలు ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయంటే వాక్యం అనే విత్తనాన్ని ఫలించినప్పటికీ కూడా అవి బెదిరిస్తూ ఉంటాయి. ఏమని? ఇదిగో దేవుడికి వాక్యం చెప్పాడులే కానీ నీకు సహాయం చేయట్లా, నీకు వెళ్ళి చూడట్లా, నీ పక్కనే ఉన్న ఈ కలుపు మొక్కని పొడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలా పొడుస్తున్న అనుకుంటే, దేవా నువ్వేంటయ్యా అటు వెళ్ళిపోతున్నావు, ఓ వ్యవసాయకుడు ఎడు తిరుగుతున్నావు, నా పక్కన ఉన్న కలుపు నీకు కనపట్టలేదా అని వరి మొక్కలాగా నువ్వు మాట్లాడుతావు. దేవా నా శ్రమ నీకు కనపట్టలేదా, నీ మందిరానికి వస్తా నాకు కనపట్టలేదా, నేను నీకు కనపట్టలేదా అని లాగి వరి మొక్కలాగా బోలు అంటావు నువ్వు. ఆ వ్యవసాయకుడు అడు తిరుగుతున్నాడు, కొంతకాలం అయిపోయింది, అడుగుతాడు, ఈ వరి మొక్క అనుకుంటుందంట, అయ్యా నాటుతాకి నాటేవలే కానీ ఈ పక్కన ఉన్న కలుపు మొక్క నీకు కనపడలేదా, నాటేసి వెళ్ళిపోయావు, అది నన్ను చంపబోతుంది, నాటేసి వెళ్ళిపోయావు, నన్ను ఆ సారమంతా దొబ్బేస్తుంది, నేనేం చేయనయ్యా, నీ కళ్ళు కనపట్టలేదా. హల్లెలూయా. అలా కొంత సమయం అయిన తర్వాత వ్యవసాయకుడు ఎలా వస్తాడో తెలుసా? కాళ్ళు ప్యాంటు మడత పెట్టి ఏం చేస్తాడో, మడత పెట్టి పొలంలోనికి హీరోలాగా దిగుతాడు. హల్లెలూయా. ఈ కలుపు మొక్క అనుకుంటుందంట, దిగుతున్నాడు, ఏం చేస్తాడు, ఏదో వేసుకుంటా చూసుకుంటా పక్కన అనుకుంటాడు, మొదలెడతాడు దేవుడు. హల్లెలూయా. అప్పటిదాకా పట్టించుకుని వ్యవసాయకుడు మొదలెడతాడు పీకటం కలుపు మొక్కల్ని. అప్పటిదాకా కలుపు మొక్కల్ని, ఒరే బాబు నీకు నిన్నటిదాకా తిరుగుతూనే ఉన్నావు కదరా, అప్పుడు వచ్చి పీకలు, ఇప్పుడు టప్పు చండి ఒకదాన్ని నేను చెప్పేశావు. హల్లెలూయా. వ్యవసాయకుడికి తెలుసు ఏది కలుపు మొక్కో ఏది వరి మొక్కో. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలుసు నీకు ఏది మంచో ఏది చెడో. దేవునికి స్తోత్రం. తగిన సమయానికి వ్యవసాయకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పొలం అనే భూమి మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా వరి మొక్కకున్న సహనం నీకు ఉండాలి. వరి మొక్క మొరపెట్టిద్ది కానీ ఏం చేయదు, ఉద్రేకపడి చేయదు. మనం కూడా ఉద్రేకపడకూడదు. దేవుడు తగిన సమయానికి నీ హృదయంలో మొలకెత్తుతున్న ప్రతి కలుపు మొక్కను, అనారోగ్యమును, శ్రమను, శోధనను నీకు తెలియకుండానే కన్ను చూపులు ఏం చేస్తాడు, పీకి పరేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా, యేసయ్య కూడా ఒక వ్యవసాయకుడిగా భూమి మీదకి రాబోతున్నాడు త్వరలో. అప్పటిదాకా నేను ఇబ్బంది పెడుతున్న అనారోగ్యము, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇక్కట్లు కూడా నవ్వుకోనేవ్వండి, ఏం పర్వాలేదు. ఆ యొక్క కలుపు మొక్కలాగా నవ్వుకొని కొంతకాలం దేవుడు కాళ్ళు మడత పెట్టి దిగబోతున్నాడు మీ హృదయంలోనికి. హల్లెలూయా. అలా వచ్చిన రోజున నీ కంటి ముందు కనపడుతున్న శ్రమ ఒక క్షణంలో మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అలా తీసి అలా పడేస్తాడు. హల్లెలూయా. తను మరి మొదటిగా ఎందుకు తీయలేదు కలుపు అంటే, ఆ కలుపు పీకే క్రమంలో ఆ పక్కన ఉన్న మొక్క కూడా ఆపద. హల్లెలూయా. లేతగా ఉన్నప్పుడంట ఆ కలుపు మొక్కతో పాటు ఈ పక్క మొక్కలు కూడా వచ్చేస్తాయి అంట.
ఒక కొంత సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వరి పొలానికి లేదా ఈ యొక్క మట్టి కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడినప్పుడు ఈ మొక్కని ఏ మొక్కను పీకుతావో ఆ ఒక్క మొక్క బయటికి వచ్చేస్తుంది. దేవుడు కూడా తగిన సమయం మందు నీ హృదయాల్లో ఉన్నటువంటి కలుపులు పీకడానికి ఖచ్చితంగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో ఉన్న ప్రతి శ్రమను తీసేయడానికి ఖచ్చితంగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా వరి మొక్క ఎదురు చూసినట్లుగా ఎదురు చూడటమే. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆ 6 నెలల పంట, 8 నెలల పంట, సంవత్సరం పంట కూడా చక్కగా దేవుడు దీవించి ఆ కొమ్మ, భయపడుతున్న కొమ్మ కొద్ది రోజుల్లో ఒక గొప్ప విత్తనాలను తీసుకొస్తుందంట. దేవునికి స్తోత్రం. అది అనుకుంటుందంట, అయ్యో ఎంత తప్పు అనుకున్నానయ్యా, నువ్వు అట్ట ఇట్ట తిరుగుతుంటే కలుపు మొక్కని కనపడలేదేమో అనుకున్నానయ్యా, ఇది నన్ను చంపేసిద్దేమో అనుకున్నానయ్యా, కానీ తగిన సమయం భలే కాపాడేవు ప్రభువా. హల్లెలూయా. ఎప్పుడు అయిపోవాల్సిన జీవితాన్ని ఇంత ఫలించే కొమ్మగా నన్ను ఏర్పాటు చేసేవి నీకు వందనాలు ప్రభువా అని స్తోత్రాలు చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తబడినప్పుడు నీకు తెలియకుండా కలుపులు వస్తాయి, నీ హృదయాన్ని బాధించే కలుపులు వస్తాయి. ఇందులో మా నాన్నగారు చెప్తున్నారు, కొన్ని శ్రమలు నాకు ప్రార్థన చేయరా, కొన్ని శ్రమలను శోధిస్తున్నాయి, నాకు నైట్ నిద్ర పట్టడం లేదని. ఎస్, వస్తాయి. దేవుడు అన్నాడు, లోపల మీకు శ్రమలు కలుగునని చెప్పాడు. నీతిమంతులు 7 సార్లు పడిన లేవగలడని చెప్పాడు, పడిపోవడని చెప్పలే. మనకి దేవుడు చెప్తున్నాడు, అనారోగ్యం ఈ సంవత్సరం అంతట్లో కూడా అనారోగ్యం వస్తుంది, వేదన వస్తుంది, లేకపోతే కన్నీరు వస్తుంది, గొడవలు వస్తాయి, ఇంకా అనేక రకాల కలుపు మొక్కలు నీ చుట్టే ఉంటాయి, నీ కనబడుతూనే ఉంటాయి. కానీ నువ్వేమి చేయకూడదు, కంగారు పడకూడదు. నువ్వు కంగారు పడితే నీ జీవితానికే లాస్. హల్లెలూయా. ఆ వరి కొమ్మకి గనక కంగారు పుట్టి నేను నీ పక్కన ఉండండి రావు కానీ గనక గొక్కున అది పైకి వచ్చేస్తే చచ్చిపోద్దా లేదా? ఆ వరి కొమ్మ ఎదురు చూస్తుంది సమయం కొరకు. వ్యవసాయకుడు వస్తాడు, కలుపుని ఏరేస్తాడు. ఈ రోజున పుట్టును జరుపుకుని ఇద్దరికే కాదు, మీ అందరికి, మనందరికీ దేవుడు చెప్తున్నాడు, సంవత్సరమైన దయాకిరీటాన్ని ఎప్పుడు నీ మీద ధరింపచేసే ఉన్నా. నీ హృదయం మంచి నేలగా ఉంది, నా వాక్యం అనే విత్తనాలు నాటబడుతూనే ఉన్నాయి, నా వాక్యం అనే నీళ్ళు ఎప్పటికప్పుడు నువ్వు పోసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం వినేసి వెళ్ళిపోయినందు మాత్రాన మనకు కొమ్మ, మన యొక్క ఫలం ఫలించే వారిగా మనమైతే ఉండము. ఈరోజు నేను వాక్యం వింటే మీరు నమ్మరు. నేను వాక్యం ఎందుకు వీడియో తీస్తానంటే అందరికి పంపించడమే కాదు, నేను ఆటలు లేదప్పుడు అసలు నేను ఏం చెప్పానని మళ్ళీ నా వాక్యం నేనే వింటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు నాతో మాట్లాడితే మీతో మాట్లాడుతున్నాడు. మీరు గ్రహించినంతగా ఇప్పుడు నేను గ్రహించకపోవచ్చు, కానీ మరలా రేపటి దిన నేను మరలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకుని దేవుడు ఏం చెప్పాడా అని చెప్పి మరలా నేను వింటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మనం మరలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, కాపాడేవాడు, ప్రేమించేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు, సమస్తము కూడా ఆయనే. కాబట్టి ఉదయకాలం నేర్చుకున్నాం, ఒక కుమ్మరి వాని చేతిలో మట్టిగా నువ్వు ఉండగలిగితే ఆ మట్టిని కొండగా మార్చగల గొప్పవాడు కుమ్మరి. దేవునికి స్తోత్రం. పాడైపోయిన జీవితం, మట్టి ముద్దగా అందుకు పనికిరాని వంటి నీ జీవితాన్ని కుమ్మరి వంటి దేవుని చేతిలో పెట్టగలిగితే పనికిరాని మట్టిని దేవుడు ఏం చేస్తాడు, ఒక మంచి కొండగా చేసి ఆ కొండలో నీళ్లను పోసి ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సంవత్సరమైన దయాకిరీటం నాకు కావాలి, మీకు కావాలి, అందరికీ కావాలి. హల్లెలూయా. దేవుడిచ్చే ఫలాలు అందరికీ కావాలి. అయితే మనము దేవునికి ఇవ్వాలి, మనము కూడా దేవునికి ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలంటే ఆయన కోరుకునేది మీ దగ్గర నుంచి ఆస్తులు, అంతస్తులు, ధనము ఏది కాదు, కేవలము నీ మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెత్తి ఎవరి కాళ్ళ దగ్గర పడటం దేవునికి ఇష్టం కాదు. ఏ డాక్టర్ దగ్గరికి అయ్యా నా బిడ్డను బతికించు, నా బిడ్డకి ఇలా జరిగిందని బాధపడటం ఆయన చిత్తము కాదు. ఆయన ఒకటే అంటున్నాడు, మొదటగా మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా, అడుగుడి నేను మీకు ఇస్తాను, వెతకండి నేను మీకు దొరుకుతా, తట్టండి నేను తీస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని యొక్క తలుపు తట్టేవారిగా ఉండాలి, దేవుని వెతికేవారిగా ఉండాలి, దేవుడు నాటే పొలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండగలిగితే త్వరలోనే దేవుడు మీరు అనుకున్నటువంటి విజయాన్ని దేవుడు గొప్పగా చేస్తాడు. ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని ప్రతి దినము కూడా నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఉదయాన్నే 3 గంటలకు లేకంటే తల్లులని మీకు చెప్తున్నాను, బైబిల్లో ఉంటుంది, బిడ్డల ప్రాణము కొరకు తల్లులు. హల్లెలూయా. ఉదయాన్నే 3 గంటల మొదటి జామున 1 గంట నుంచి 3 గంటల లోపు లెగిచి బిడ్డల ప్రాణం కొరకు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని మీ బిడ్డల ప్రాణం నాకు కంచి వేస్తాడు. ప్రైజ్ టు గాడ్. యోబు గారు అదే చేశారు. పిల్లలు ఏం చేయాలి,
తల్లిదండ్రులు ఇంటికి రాగానే లేదా తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు మీకు సమయం కుదిరితే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు మీ తల్లిదండ్రులు క్షేమంగా ఇంటికి రాగలుగుతారు. అర్థమవుతుందరా? వాళ్ళ ఇంట్లో లేకపోతే ఎక్కడ రూపాయి పెట్టారు, ఎక్కడ 10 రూపాయలు పెట్టిన అర్థం కాదు. ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మీరేమి ఆ డబ్బాలు తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇంటికి వచ్చి మీకు ఎంత కావాలని ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనం ఎలా ఉండాలి తెలుసా? మంచి నేలగా ఉండాలి. మళ్ళీ చెప్పండి, నేను మంచి నేలగా ఉంటా. అలాగని మట్టిలో పొల్లమని కాదమ్మా. మళ్ళీ అదొకటి, మంచి నేలగా ఉన్న అన్న మంచి నేల అన్న కదా అని చెప్పి మట్టిలోకి వెళ్ళమని కాదు. మన హృదయం అనే ఈ భూమిని సదును చేసుకోండి. ఈరోజు దేవుడు సదును చేశాడు అనుకోండి. అయితే ఈ వాక్యం ద్వారా సదును చేసేసాడు ఆల్రెడీ. ఇక మీద మీరు ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు వ్యవసాయకుడు వస్తాడా, ఎప్పుడు విత్తనాలు నాటుతాడా. హల్లెలూయా. నాటడం ఆయన పని, నీళ్లు పోయటం కూడా ఆయన పనే, ఆ ఫలాలు కోసుకోవడం మనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా తోటను ఆయనే నాటాడు, ఆ యొక్క నదిని కూడా ఆయనే తీసుకొచ్చాడు. కానీ ఎవరు తినమన్నాడు? ఆదామును అవును మాత్రం తినమన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన అంటున్నాడు, మీ హృదయాన్ని శుద్ధీకరించా, మరలా మీ మంచి భూమిని చెత్తా చెదారంతో నింపుకోబాకండి. ఈ మంచి నేలను మంచి నేలగానే ఉండనివ్వండి. వాక్యాన్ని నేనే విత్తుతా, మళ్ళా నీళ్లు కూడా నేనే పోస్తా. నువ్వు ఊరక ఉండి ఫలాలు కోసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరైతే ఆ నిర్ణయం తీసుకుంటారో దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క దయా కిరీటాన్ని ప్రతి దినము కూడా మన మీద ఉంచును గాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ రోజున మన హృదయాలను ఆయన చదును చేశాడు. మన హృదయాలను ఆయన నీట్గా చేశాడు. మన హృదయాలను ఆయన మంచి విత్తనాలను విత్తే ఒక మంచి భూమిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ రోజు నీ హృదయము రోడ్డు పట్టినటువంటి విత్తనాలుగా అయిపోయిందా, లేకపోతే ముళ్ళ కంపలతో నింపబడిన హృదయంగా అయిపోయిందా, ఒక రాతి హృదయంగా నింపబడిందా? దేవుడు చెప్తున్నాడు, ఈ 3 విధాల హృదయాలు నీదైతే నీలో ఏ విత్తనము కూడా ఉండదు. నీ హృదయం ఎలా ఉండాలంటే రోడ్డుగా ఉండకూడదు, ముళ్ళ కంపల హృదయంగా ఉండకూడదు, ఒక రాతి హృదయంగా ఉండకూడదు. ఒక మంచి నేలగా నువ్వు ఉండగలిగితే నువ్వు చేసే ప్రతి పని కూడా ఫలిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఓ ప్రియ సహోదరుడే, సహోదరి, తల్లి గారు, మీ అందరికీ దేవుడు సెలవిస్తున్నమాట, ఈ దినము నుంచి మీరు చేసే పని ఒక మహా అభివృద్ధి కలుగునుగాక. మీ కుటుంబాలు ఫలించే కొమ్మలుగా ఉండునుగాక. మీ కుటుంబాల సంతోషము ప్రతి దినము కూడా రెట్టింపుగా ఉండునుగాక. మోడు బారిపోయిన మీ జీవితాల్లోకి దేవుడు చిరునవ్వును తెచ్చునుగాక. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో సంతోషం అనే విత్తనాలు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనందం అనే విత్తనాలు ఇవ్వటానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో సమాధానం అనే విత్తనాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో గొప్ప ఐశ్వర్యం కావాలనుకుంటున్నావేమో, దానికి తగిన సమయం కొరకు ఎదురు చూడు. నీ కుటుంబంలో అప్పులు, ఆర్థిక సమస్యలు దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు విడుదల అనుగ్రహించు ప్రభువా అని. దేవుడు అప్పు సమాధానం ఇవ్వడు, కానీ అప్పు తీర్చుకోవడానికి సామర్థ్యం అడుగు దేవుణ్ణి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు రోజున స్పష్టంగా నీతోనే మాట్లాడాడు, స్పష్టంగా నాతోనే మాట్లాడాడు. ఆరోగ్యం అనే విత్తనాలు, ఐశ్వర్యం అనే విత్తనాలు, సమాధానం అనే విత్తనాలు, సంతోషం అనే విత్తనాలు, ఇదిగో నీకు గొప్ప దీవెన అనే విత్తనాలు, ఆశీర్వాదం అనే విత్తనాలు, విజయం అనే విత్తనాలు, జ్ఞానం అనే విత్తనాలు, సత్యం అనే విత్తనాలు, నువ్వు చదువుకుంటున్నా కావాల్సిన ఈవులు అనే ఎన్నో విత్తనాలు ఈరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. వాటిని పొందుకునే హృదయం నీకుంటే మోకరించి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ఈ రోజున ప్రభువా, ఈ రోజున సాత్వికుని యేసుమనినే కాదు ప్రభువా, అందరికీ మీరు ఇచ్చినటువంటి దీవెన బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి హృదయము కూడా తండ్రి మంచి నేలగా మార్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లులు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పిల్లలారా మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. జీవనదిని
హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో యేసయ్యా నీ బలము ప్రసాదించుము జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ క్రైస్ట్ గాడ్ హల్లెలూయా బలహీనమైనటువంటి భూమిగా బలహీనమైన నేలగా ఎవరైనా ఉన్నట్లయితే అయ్యా వారిని బలపరచండి దేవానికి స్తోత్రం ఈ రోజున ప్రతి హృదయము కూడా మంచి నేలగా వారి సిద్ధముగా ఉండాలి నా ప్రభువా ఎప్పుడు వర్షం వస్తుందా ఎప్పుడు మా పంటను ఇదిగో మా మంచి నేలను మేము సిద్ధముగా ఉంచాం నాటబట్టడం కోసం మూడు బారిన మా జీవితాలను కృంగిపోతున్న మా జీవితాలను పాడైపోయిన మా బ్రతుకులను ఇదిగో దేవుని వాక్యం అనే వర్షము ద్వారా మేము సిద్ధపరచుకుంటున్నాం చదువు చేసుకుంటున్నామయ్యా ఇక నీ వాక్యం అనే విత్తనాలను మా హృదయాలను నాటి మమ్మల్ని ఫలింపచేయమని మా హృదయాలను ఫలింపచేయమని నీ కృపలో వేడుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఉన్నటువంటి సాత్వికుని బట్టి యేసుమని బట్టి నీకు వందనాలు ఆ ఇరువురి ద్వారా ఈ రోజున మొత్తము ప్రభువా ఈ రోజున అందరూ కూడా నీ వాక్యాన్ని విన్నారు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఇద్దరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభువా ఇరువురికి ప్రాముఖ్యంగా దయచేయండి అలాగే వచ్చిన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి వాక్యం అంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా నీ కృప చేత అయ్యా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో బ్రతికే కృప అనుగ్రహించమని నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 మంచిది ప్రభుపేడు మీ అందరికి కూడా మీ అందరి హృదయాలు కూడా చల్ల చెదురుగా దుమ్ము ధూళితో ఉన్న ప్రతి హృదయము కూడా ఈ క్షణము మంచి నేలగా ఉండునుగాక ఆమె దేవునికి స్తోత్రం కొన్ని హృదయాలు నాకు ఎలా కనబడుతున్నాయి అంటే నల్లటి మట్టి బంకమన్నుతో కనబడుతుంది సిద్ధపాటు అయిపోయిన మీ హృదయాలు కొంతమంది హల్లెలూయా